హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఈ మధ్య కాలంలో వచ్చే అన్ని ఫోన్లలో IP68 లేదంటే IP69 ఇలా రేటింగ్స్ అయితే వస్తున్నాయి. అసలు ఈ IP రేటింగ్ అంటే ఏంటి అన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ IP ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే I అంటే ఇంగ్రెస్, P అంటే ప్రొటెక్షన్. ఈ ఇంగ్రెస్ అంటే ఎంట్రన్స్ అనే అర్థం. అంటే మన ఫోన్ లోకి ఏదైనా రాకుండా ప్రొటెక్ట్ చేసేది అని అర్థం ఈ IP అంటే. ఇప్పుడు పక్కకున్న 68 గాని 69 గాని అంటే ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ రెండు 68 69 అని చదవకూడదు, అది 6 అలాగే 8 లేదంటే 6 9 అని చదవాలి. ఇలా ఎందుకు విడదీసి చదవాలి అంటే ఇవి రెండు ఒకే దాన్ని రిప్రజెంట్ చేయవు. ఇప్పుడు ఈ IP68 లేదంటే ఈ IP69 అని చదువుతాం కదా, అందులో 6 అంటే డస్ట్ అండ్ డర్ట్ ప్రొటెక్షన్ అని, అలాగే 8 అంటే లిక్విడ్స్ ప్రొటెక్షన్ అని. ఈ ప్రొటెక్షన్ ఎంత మంచిగా ఉంటుందో మన ఫోన్ అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ IP తర్వాత వచ్చే 68 గాని 69 గాని ఇలా ఉన్నాయి కదా మిగిలినవన్నీ, ఇవి ఆ ఫోన్ యొక్క లెవెల్ ఆఫ్ సీల్ ని రిప్రజెంట్ చేస్తాయి, అది ఎంత మంచిగా సీల్ చేశారు అని. ఇప్పుడు ఇవి రెండు వేరు నెంబర్స్ అని తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఇవి ఈ ప్రొడక్షన్ అనేది మనకు డైరెక్ట్ గా 6 నుంచి లేదంటే 8 9 నుంచే ఉండవు కదా, ఫస్ట్ నుంచి ఉంటాయి. ఆర్డర్ నుంచి ఫస్ట్ X 0 1 2 3 4 5 6 ఇవి డస్ట్ ప్రొటెక్షన్. అలాగే లిక్విడ్స్ వాటర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి X 0 1 2 3 4 5 6 8 అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా 9 కూడా వచ్చింది. ఇప్పుడు వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డస్ట్ అండ్ లిక్విడ్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు X0 అని చెప్పుకున్నాం కదా. ఈ X0 అని ఉన్నట్లయితే ఈ డస్ట్ అయినా లేదంటే లిక్విడ్స్ గురించి మాట్లాడుకున్నా అందులో ప్రొటెక్షన్ ఏమీ లేదని అర్థం. అంటే మనకు ఈ లిక్విడ్ వాటర్ గాని లేదంటే దుమ్ము ధూళి ఇటువంటిది ఏదైనా కూడా మన ఫోన్ లోకి వెళ్తుంది అని అర్థం. అలాగే ఇప్పుడు ఈ డస్ట్ లో 1 అలాగే 2 దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఇవి మన బాడీ నుంచి వచ్చే దుమ్ము వరకు అయితే ఆపగలవు, అంతకు మించి దేన్నైతే ఆపలేవు. ఇప్పుడు ఈ 1 2 అంటే కొంచెం పెద్దగా ఉన్న వాటిని మాత్రమే ఆపుతాయి అని అర్థం. అలాగే ఈ డస్ట్ లోనే 3 and 4 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 3 and 4 అనేది ఎలక్ట్రికల్ డస్ట్ నుంచి అయితే సస్టైన్ అయ్యేలా చేస్తుంది. అంటే ఈ వైర్స్ గాని లేదంటే స్క్రూస్ గాని ఇలాంటి వాటి నుంచి వచ్చే దుమ్ము ధూళి నుంచి అయితే సస్టైన్ అయ్యే విధంగా ఈ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 అంటే డస్ట్ ప్రొటెక్షన్ అని అర్థం. అంటే డస్ట్ అనేది మొత్తం కాపాడుతుంది అని కాదు. ఇప్పుడు ఈ దుమ్ము ధూళి గురించి ఆ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఎంత అయితే మెన్షన్ చేశారో అంతవరకే దీని ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అని అర్థం. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఇప్పుడు మనం 6 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ అని అర్థం. అంటే చిన్న మైక్రాన్ ని కూడా ఫోన్ లోకి వెళ్లకుండా ఆపుతుంది. ఇదైతే మనకు ఈ డస్ట్ ప్రొటెక్షన్ లో ఇక్కడ 6 వరకే ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది X నుంచి మొదలుకొని 9 వరకు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో కూడా X0 అంటే నో ప్రొటెక్షన్, అంటే ప్రొటెక్షన్ ఏమీ లేదని అర్థం. అలాగే ఇప్పుడు 1 ఉన్నదనుకోండి, అక్కడ సెకండ్ డిజిట్, ఆ సెకండ్ డిజిట్ లో 1 ఉన్నట్లయితే అది చిన్న తుప్పర్లు, ఇప్పుడు వాన తుప్పర్లు లేదంటే నోటి నుంచి వచ్చే తుప్పర్ల వరకు అయితే అది సస్టైన్ అవుతుంది. అది కూడా స్ట్రేట్ ఇలా వర్టికల్ గా పడితే మాత్రమే. అలాగే సెకండ్ డిజిట్ లో 2 నంబర్ ఉన్నదనుకోండి, ఈ 2 నంబర్ ఉన్నట్లయితే 15 degrees యాంగిల్ లో పడ్డట్లయితే ఈ తుప్పర్లు వాటి నుంచి కూడా ఫోన్ లోకి వెళ్లకుండా ఈ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అని అర్థం. అలాగే 3 నంబర్ ఉన్నట్లయితే సెకండ్ డిజిట్ లో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంతకు ముందుది 15 degrees యాంగిల్ లో తుప్పర్లు పడ్డా సస్టైన్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ 3 నంబర్ ఉన్నదేమో 60 degrees యాంగిల్ లో తుప్పర్లు పడ్డా కూడా సస్టైన్ అవుతుంది అని అర్థం. ఆ తర్వాత సెకండ్ డిజిట్ లో 4 ఉన్నట్లయితే అది స్పార్స్ రెసిస్టెన్స్ అని అర్థం. అంటే మనకు ఏ పక్క నుంచో తుప్పర్లు పడ్డా కూడా ఆ ఫోన్ లోకి అయితే చొరబడలేదు అని అర్థం. ఇది
తుప్పర్ల వరకు మాత్రమే. ఇప్పుడు సెకండ్ డిజిట్ లో 5 గనక ఉన్నట్లయితే ఇది ట్యాప్ కింద వాటర్ పడుతుంది చూసారా, అక్కడ మన ఫోన్ ని కడిగినా కూడా ఏం కాదు అని అర్థం. అటువంటి ఫోర్స్ నుంచి అయితే ఇది సస్టైన్ అవుతుంది అని అర్థం. నేను చెప్పాను కదా అని ఇప్పుడు కడగడం లాంటివి ఏవి చేయకండి. ఒకవేళ వాటర్ లోపలికి వెళ్తే ఫోన్ మీద వారంటీ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. అలాగే సెకండ్ డిజిట్ లో 6 నంబర్ గనక ఉన్నట్లయితే ఇప్పుడు అదే టాప్ కింద కొంచెం ఎక్కువగా ఫోర్స్ గా వచ్చిన వాటర్ నుంచి కూడా అది సస్టైన్ అవుతుంది అని అర్థం. ఈ 1 నుంచి 6 వరకు ఏమనుకున్నాం, తుప్పర్ల నుంచి ఎటు నుంచి వచ్చినా కూడా సస్టైన్ అవుతుంది అని మాట్లాడుకున్నాం కదా. ఇంతవరకు అయితే మనం లోపల వాటర్ లోపల పెట్టే దాని గురించి అయితే మాట్లాడుకోలేదు. ఇప్పుడైతే వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సెకండ్ డిజిట్ లో 7 గనక ఉన్నట్లయితే దీని ప్రొటెక్షన్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. మనం ఫోన్ ని వాటర్ లో 1 మీటర్ వరకు పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు? 30 మినిట్స్ వరకు. ఇది 30 మినిట్స్ వరకు 1 మీటర్ లోతులోనే సస్టైన్ అవుతుంది అని అర్థం. అలాగే ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్లలో IP68 అని ఉంటుంది. ఈ IP68 లో 8 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 8 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది అంటే ఇది మనం ఫోన్ ని వాటర్ లో 1.5 మీటర్ వరకు పెట్టుకోవచ్చు. కానీ ఎంత వరకు పెట్టుకోవచ్చు టైం గురించి అయితే వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చర్స్ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళే. ఇప్పుడు కొన్ని 30 మినిట్స్ అని, అలాగే ఇంకొన్ని బ్రాండ్స్ 1 అవర్ అని, ఇంకొన్ని అయితే 2 అవర్స్. ఇప్పుడు యాపిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎంతసేపు అయినా పెట్టుకోండి, తీసిన తర్వాత వాటర్ ఆరిపోయాక అయితే మనం మళ్ళీ కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు ఎప్పట్లాగే అని అయితే ఈ యాపిల్ వాళ్ళు చెప్తారు. అలా ఈ IP68 లో 8 అంటే వాళ్ళు మెన్షన్ చేసిన లోతు వరకు, అలాగే మెన్షన్ చేసిన టైం వరకు అయితే అది సస్టైన్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ లిక్విడ్స్ లో 9 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి IP68 లో ఉన్నవి ఉంటాయి. 1.5 మీటర్ వరకు లోతులో పెట్టుకోవచ్చు, అలాగే టైం వాళ్ళు చెప్పినంత పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ గా అయితే చేశారు. దీంట్లో హాట్ వాటర్ ప్రొటెక్షన్ గురించి కూడా ఇచ్చారు. అంటే ఈ 9 డిజిట్ రేటింగ్ ఉన్న ఫోన్ మనం ఇది హాట్ నుంచి కూడా సస్టైన్ అవుతుంది. ఎంత వరకు అంటే 80 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే సస్టైన్ అవుతుంది. అసలు ఈ 80 డిగ్రీ సెల్సియస్ లో మనమే ఉండం కదా, ఇది ఎలా సస్టైన్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఇదేంటంటే వేడి వస్తువుల కోసం మాత్రమే. అంటే ఏదైనా కాఫీ కానీ వేడి వస్తువులు ఏమైనా పడితే అది సస్టైన్ అవుతుంది అని అర్థం. అలాగే ఇంకొక ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆ 9 లోనే ఇప్పుడు జెట్ వాటర్ ఉంటుంది చూసారా, ఇక్కడ బైక్ వాష్ చేసేటప్పుడు లేదంటే కార్ వాషింగ్ చేసేటప్పుడు ప్రెజర్ ఉంటుంది చూసారా, అటువంటి జెట్ వాటర్ స్పీడ్ ని కూడా ఇవి తట్టుకుంటుంది అని అర్థం. అంటే ఇది అంత స్పీడ్ ని తట్టుకుంటుంది అని చెప్పాను కదా అని ఇప్పుడు అటువంటి జెట్ వాటర్ స్పీడ్ పెట్టి మీరైతే ఇక్కడ పెట్టకండి, డిస్ప్లే అయితే పోతుంది. వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే అంత స్పీడ్ గా వచ్చిన వాటర్ నుంచి కూడా సస్టైన్ అవుతుంది అని చెప్తారు, కానీ అలా పెడితే డిస్ప్లే ఎగిరిపోతుంది. కాబట్టి ఎప్పుడు అలా చేయకండి. ఇలా వీటికి మనకు ప్రొటెక్షన్ ఇస్తారు ఈ ఫోన్లకు, కానీ అవి వాటర్ నుంచి డ్యామేజ్ అయితే మాత్రం ఎటువంటి వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. ఇది IP రేటింగ్ అంటే ఏంటి, అలాగే ఫస్ట్ డిజిట్ లో X నుంచి 6 వరకు, అలాగే సెకండ్ డిజిట్ లో X నుంచి 9 వరకు ఉంటాయి. ఇవి ప్రొటెక్షన్స్ అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.